గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఈ టాపిక్ మీద చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పబ్లిక్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనిపైన ఈరోజు ఒక 5గురికి మాత్రము అనర్హత పిటిషన్పై ఫైనల్ నిర్ణయం ఇవ్వబోతున్నారు స్పీకర్ అని చెప్పేసి. మార్నింగ్ మొత్తం సమావేశాలు అయ్యాయి. 3:30కి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత యథావిధిగా వీళ్ళు బీఆర్ఎస్లో లేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎందుకు లేరు అంటే వీళ్ళ పేర్లు ముఖ్యంగా చెప్తాను చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరంటే అరకిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి. వీళ్ళ 5గురు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్గా ఉన్నారు. డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి లేరు. అంటే ఏ విషయంలో అయినా కావచ్చు, మన ఓట్ల విషయంలో అడిగే విషయంలో కావచ్చు, ఎప్పుడైనా ఎలక్షన్స్ కాంగ్రెస్ ఏ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగినప్పుడు కావచ్చు, ఏ తదుపరి విషయాలైనా సరే, ఏ మీటింగ్లు అయినా సరే వీరు అఫీషియల్గా లేరు, కాంగ్రెస్లో లేరు, కాంగ్రెస్కి ఒబీడియంట్ అయి ఉన్నారు అంతే. అంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నార్మల్గా ఉన్నాము అని చెప్పేసి అయితే వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరిగింది. స్పీకర్ కూడా అదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ఎవరి విషయంలో ఇష్యూ కొంచెం గట్టిగా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా గాంధీ గారి విషయంలో అయితే ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది. మరి కడియం శ్రీహరి ఈ వీళ్ళు ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుందనే విషయాలు చూసుకుంటే, వాళ్ళు డైరెక్ట్గా ఏం చేశారంటే డైరెక్ట్గా బీఫామ్ టికెట్ పొంది కాంగ్రెస్లోకి సైన్ చేసి మరి వాళ్ళ కూతుర్ని కాంగ్రెస్లో గెలిపించడం జరిగింది. అదేవిధంగా దాని నాగేంద్ర గారు అయితే డైరెక్ట్గా ఓట్లు అడగడం జరిగింది కాంగ్రెస్. సో వీళ్ళిద్దరు విషయం వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది. మిగతా విషయాలల్లో ఇప్పుడున్న ఈ 5గురు ఎమ్మెల్యేల మీద కూడా ఏమి వేటుపడే అవకాశం లేదు. వీళ్ళు ప్రాపర్గా మనకి తెలిసిన విషయమే. వాళ్ళు ఏం చెప్పారంటే లిటరలీ కాంగ్రెస్లో లేరు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసి తదుపరి నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే హైకోర్టు ప్రెషర్ పెడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ 5గురిని ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ 5గురిలో ఇక ఇద్దరు మాత్రము మీ ఇద్దరికి తెలిసిందే. ఆ ఇద్దరు మాత్రము డెఫినెట్లీ అనర్హత వేటుపడే ఛాన్స్ ఉంది. మరి వాళ్ళు రాజీనామానే దిక్కు. ఇంకా లాస్ట్ ఆప్షన్ వాళ్ళకి రాజీనామా చేసి బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన పబ్లిక్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అనర్హత వేటుపడి 10 మంది ఎమ్మెల్యేలు 5గురు అయితే ఈరోజు స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళపై అయితే అనర్హత వేటు పడలేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఏంటి దాని గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనర్హత వేట్ అనేది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారమే కదా. అంటే కోర్టు దగ్గర ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి. ఊరికనే వీళ్ళ మీద వేయాలి, వాళ్ళ మీద వేయాలని చెప్పేసి లేదు కదా. ఏదో ప్రూఫ్ లేనిది మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఏదైనా కానీ మనకు తెలిసింది ఇద్దరి మీదే, నాగేంద్ర గారు అని, కడియం శ్రీహరి గారు అని చెప్పేసి. వీళ్ళిద్దరు మాత్రమే మేబీ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు అని చెప్పేసి అక్కడక్కడ చూసాగా తెలుస్తుంది మనకు. మిగిలిన వాళ్ళలో ఎవరిది కూడా అఫీషియల్గా అయితే మనకేం తెలియదు. ఇప్పుడు మీరు కక్షపూరితంగా వీళ్ళు ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళు చేయాలనుకుంటే తప్ప వాళ్ళ మీద చేయడానికి అంటూ ఏం లేదు. అదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారంటారు. వీళ్ళు 5గురికి అయితే మనం ఏం చేయడానికి వీల్లేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ తరఫున అని చెప్పి ప్రూఫ్స్ లేవు కాబట్టి అని చెప్పేసి. ఈవెన్ నేను చెప్పేది చూడండి, ఏది ఉన్నా కానీ ఆన్ పేపర్ ఉండాలి. అది అసెంబ్లీకైనా కానీ ఈవెన్ కోర్టుకైనా కానీ. అసెంబ్లీ అర్హత వేటు వేసింది అనుకోండి, వీళ్ళు క్లియర్గా కోర్టుకు వెళ్ళిపోతారు. మీరు చెప్పిన ప్రకారం మేము వాళ్ళకి సపోర్ట్ చేసి ఉంటే మమ్మల్ని చూపించండి అని చెప్పేసి. అది జరిగింది అనుకోండి, బీఆర్ఎస్ మీదే ఇంకా దెబ్బ పడుతుంది. వీళ్ళు సేఫ్. జస్ట్ వీళ్ళిద్దరు మాత్రమే చూసుకోవాల్సింది. వీళ్ళు ఎటు వెళ్ళాలని చెప్పేసి ఐదర్ రిజైన్ చేయాలన్నా లేకపోతే అనర్హత వేట్ అనేది పడాలని చెప్పేసి. ఇప్పుడు దీని గురించి వాళ్ళే ఆలోచించుకోవాలండి, మనం చెప్పగలుగుతామా ఏమన్నా? రాజీనామా పెట్టినప్పుడు గెలుస్తారా గెలవరా అనేది పాయింట్. దాని గురించి నేను చెప్పదలుచుకున్నానండి ఒకటే. ఇప్పుడు వీళ్ళు కనుక వీళ్ళు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ తరపు నుంచి అయితే ఖచ్చితంగా గెలవరండి. ఇప్పుడు క్లియర్గా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రపంచం. మొన్న జూబ్లీస్ రిజల్ట్స్ మనం చూసాం క్లియర్. గెలుస్తారా మరి? ఖచ్చితంగా గెలుస్తారు, నో డౌట్. దాంట్లో నేను చెప్పబోయేది అదే అన్నట్టు. మొన్న జూబ్లీస్ రిజల్ట్స్ చూసుకుంటే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు సానుభూతి ఓటు అనేది క్లియర్గా ఉన్నాయి, అక్కడ గెలవడం అసాధ్యం అని చెప్పేసి. అది ఎప్పుడైతే రిజల్ట్స్ అంటే అనౌన్స్ చేశారో ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి, అది జరిగిన 10 రోజులకు పరిస్థితులు ఎలా మారాయంటే 100-200 ఓట్లతో ఎవరైనా గెలవచ్చు అని చెప్పేసి. ఇక ఎలక్షన్స్ ఇంకో 10 రోజులు ఉన్నాయనగా క్లియర్గా ఒకటే డిసైడ్ అయింది, అనిల్ యాదవ్ గెలవబోతున్నారని చెప్పేసి. అంత క్లియర్గా రేవంత్ రెడ్డి గారు పనిచేయడం ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పని అన్నట్టు. ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉన్నాయండి, సేమ్ అలానే బీఆర్ఎస్లో కూడా కుమ్ములాటలు ఉన్నాయి.
కాంగ్రెస్లో సీఎం గురించే నడుస్తుంది, ప్లస్ బీఆర్ఎస్లో కూడా సీఎం గురించి నడుస్తుంది. బీఆర్ఎస్లో ఏదైతే సీఎం గురించి నడుస్తుందో అది కుటుంబం వాళ్ళ మధ్యలో నడుస్తుంది. అటు కవితమ్మ గారు, ఇటు కేటీఆర్ గారు, అటు హరీష్ రావు గారు, ముగ్గురు కూడా కుమ్ములాట్లో ఉన్నారు. పొరపాటున ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా సీఎం ఎవరంటే ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు క్లియర్ ఉన్నారు, నేను సీఎంను, కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి. ఎందుకు ఆయనే చెప్పినాడు కదా, మా డాడీ ఉన్నంతసేపు నేను అసలు కనీసం ఆశ కూడా లేదు అని. భయ్య నేను తెలంగాణ వాడిని. తెలంగాణలో హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగినోని. ఈ గల్లీ గల్లీ తిరిగినప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉందో ఎలక్షన్స్ కంటే మహా అంటే వన్ ఇయర్ 1.5 year ముందు ప్రీ ప్లాన్ అన్నది ఇది మొత్తం జరిగింది. ఆయన ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ప్రింట్ చేయించాడు. ఈ రోజు అనర్హత వేటుపడిన 5 మంది ఎమ్మెల్యేలు క్లీన్ చీట్ వచ్చింది. సో దాని గురించి ఏమనుకుంటున్నారు? దాని గురించి ఏమనుకుంటున్నానంటే, నాకు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాయిన్ అయ్యారని చెప్పేసి తెలిసింది. అయితే తప్పేముంది? ఆ పార్టీలో చేరితే తప్పేముంది చెప్పండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరలేదా? తప్పు కాదంటారు. తప్పు కాదు, 100% తప్పు కాదు. నమ్మకాన్ని మోసం చేసినట్టే కదా. అవును, అంతే. ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకొని ఉంటే, వాళ్ళ మీద కొంచెం కేర్ తీసుకొని ఉంటే వాళ్ళు ఈ పార్టీలోకి ఎందుకు వస్తారు చెప్పండి. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బాగా చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు రేవంత్ అన్న కానీ నిన్న కూడా నేను నవీన్ అన్నని కలిశాను. అప్పుడు నేను చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయిపోయాను. అక్కడ లోపల ఇంకా పింఛన్లు అవన్నీ వస్తున్నాయి. మరి వీళ్ళు బాగా సేవలు చేస్తున్నారు, బాగా అధికారం ఈ 2 yearsలో మంచిగా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు దీంట్లోకి వచ్చారు. మళ్ళీ వీళ్ళు కూడా చేయాలని కూడా ఉంటుంది కదా, మరి పెంచుతారు. దానికి కూడా ఉండండి 2 నెలలు, దాని గురించి కూడా అంతా బయటకు వస్తుంది. మనం చెప్పుకోకూడదు ఏది. వాళ్ళు చేసిన తర్వాత మన నోర్లు మనం మూసుకోవాలి. ఫస్టే మనము వాళ్ళని తప్పుగా అంచనా వేసి మాట్లాడొద్దు. నాకు నచ్చదు, ఎందుకంటే నాకు వాళ్ళంటే చాలా అభిమానము. రేవంత్ అన్నా కానీ గెలిచి 2.5 ఏళ్ళు అయిపోతుంది, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏది ప్రాపర్ గా ప్రజల వరకు రావట్లేదు. ఏమి రాలేదు. చూడండి, నేను చూసినంత వరకు రేషన్ కార్డులు రాలేదు, మాకు ఇవ్వలేదు అన్న వాళ్ళే ఈ రోజు నాకు ఫోన్లు చేసి, మేడం మీరు ప్రజాభవన్ ఎంతమందికి, నిన్న కూడా మన నవీన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర చూశాను, రేషన్ కార్డులు వచ్చినాయి, మా డబల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, మళ్ళీ ఇంకోటి పింఛన్లు ఒకటి స్టార్ట్ అయినాయి, కళ్యాణ లక్ష్మి ఒకటి, మళ్ళీ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ అమలు చేస్తున్నారు. అక్కడ అప్లికేషన్స్, బస్సు కూడా ఫ్రీ ఇచ్చారు. అప్లికేషన్స్ వచ్చి రాస్తుంది, నా కళ్ళతో నేను చూశాను. చూసినప్పుడు అన్నతో నేను చాలాసార్లు అన్నని కలిశాను, నవీన్ అన్నని. నిన్న కలవడం, ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కలిసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను లోపల వెళ్ళి ఆ ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే నిజంగా మొత్తం అందరు వచ్చి రాపిస్తున్నారు. నిఖిత, నిజంగా నేను పడ్డ కష్టానికి మాత్రం ఫలితం నాకైతే దక్కిందయ్యా. అది సో ఓవరాల్ గా 5 అయితే సేఫ్ అయ్యారు. ఇంకో 5లో 2 వ్యక్తుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కడియం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు. వీళ్ళు రాజీనామా చేయాలి, లేకపోతే అనర్హత వేటు పడిందంటే 6 ఏళ్ళు పోటీ చేయకుండా ఉండాలి. 6 ఏళ్ళు పోటీ చేయకుండా. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకొని ఉండింటే ఇలా ఎందుకు చేస్తారు? వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టే ఆయన ఎక్కడో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకొని ఏం పట్టించుకోకుండా ఎక్కడో ఉంటే, పాపం వీళ్ళు ప్రజలకి సేవ చేయాలని, మా పేరు తెచ్చుకోవాలని వాళ్ళు అనుకుంటారయ్యా. వాళ్ళు రావడం తప్పేం లేదు అక్కడ. ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి రాలేదా? మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్లోకి ఉన్నారు. మరి తప్పేముంది? అది ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అనుకో, నేను కూడా చెప్పేది, ఎందుకు వాళ్ళు నన్ను పట్టించుకోకుంటే నేను ఆ పార్టీలోకి వెళ్తాను, అది నా ఇష్టము. మేడం, ఒకవేళ మీకు అట్లా వెళ్లాల్సి ఉంటే రాజీనామా చేసేయాలండి ఈ పార్టీకి రాజీనామా చేయకుండా ఈ పార్టీ జనాల ఓట్లతో గెలిచి పక్క పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది క్వశ్చన్. సరే, రాజీనామా చేసే వెళ్తే ఇంకా సంతోషం. మాకు చేయలేదు. నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, రాజీనామా చేసి ఇప్పుడు మీరు అన్నారు కదా,
వాళ్ళు అన్నట్టు రాజీనామా చేసి వెళ్ళండి అని ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి రాజీనామా చేసి కాంగ్రెస్ లో వాళ్ళందరూ వచ్చారంటే అబ్బా నాకు ఇంకా హ్యాపీనే. ఎలక్షన్ జరిగితే ఒకవేళ 100% గెలుస్తారు. ఎందుకు గెలవరు? మామూలుగా ఉండదు. వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి మనం అనుకుంటున్నాము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.